30వ అధ్యాయం 20వ వాక్యం 20వ వాక్యం నేను చదువుతాను. ప్రభువు నీకు క్లేశన్న పానములనిచ్చును. ప్రభువు నీకు క్లేశన్న పానములనిచ్చును. పానము అంటే ఆహారం. క్లేశన్న పానములు అంటే కష్టాలు, శ్రమలు. శ్రమలను, కష్టాలను, బాధలను, ఇబ్బందులను మనకు ఆయన ఆహారంగా ఇస్తారు. ఎవరైనా మంచి మంచి ఇటు చూడండి, స్వీట్ షాప్కి వెళ్తే తీయని వస్తువులు ఏమిటో గమనించి ఆ తీయని పదార్థాలను కొనుక్కుంటారు. ఇంట్లో కూడా అవే వంట చేసుకుంటారు. తీయదనాన్ని కోరుకుంటారు. మరి ఇదేంటి? క్లేశన్న పానాలు మనకెందుకు? శ్రమలను, కష్టాలను మనకు ఆహారంగా ఎందుకు ఇవ్వాలైనా? అంత అవసరమా? శ్రమ వస్తుంది అన్నప్పుడే భయపడతాం. శ్రమలు వద్దు అని కోరుకుంటారు. ఇక వస్తుంది శ్రమ అన్నప్పుడే దాని దండం పెడతారు, రావద్దు అని. మీకు సంగతి చెప్పినా, సంఘము ఎప్పుడు సంతోషం, సమాధానం, క్షేమం, నెమ్మది, నోటి నిండా నవ్వు ఇవే కాకుండా మనము ఆయా సమయాలలో ఓ ప్రక్కన క్లేశన్న పానాలను కూడా పానం చేయాలి. అంటే చేదు అనుభవాలు. ఆ చేదు అనుభవాలు అనేదానికే శ్రమ. మీకు సంగతి చెప్పినా, ఇప్పుడు అందరూ శ్రమల కాలంలో ఉన్నారు కదా. మీరు కాదులేండి, అందరూ. యేసుక్రీస్తు కూడా కలవరి శిలువలో వ్రేలాడుతున్నప్పుడు దాహం 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 అని అడిగారు. అప్పుడు ఆయనకి ఏమందించారు తెలుసండి? ఒక చిరక తీసుకొని ఆయనకి చేదు పానాన్ని ఇచ్చారు. అదే చేదు పానం. అంటే యేసుక్రీస్తు తండ్రి ఆయన అంగీకరించాలి. ఆయన పరిపూర్ణతకు ఆ చేదు అనుభవం, ఆ శ్రమ అవసరమైంది. సుమమితి కూడా కీర్తన పాడుకుంది. ఉద్యానవనంలో కూర్చొని
ఈ ఉద్యానవనములో ఎప్పుడు ఈ తోట వికసిస్తుంది, పరిమళిస్తుంది, ఈ ఫలములు పరిపక్వమవుతాయి అని ఏయ్ ఉత్తరపు వాయువు రా అన్నది. ఉత్తరపు గాలిని పిలిచింది. ఉత్తరపు గాలి వర్షం పుట్టిస్తుంది. అది పరిశుద్ధాత్మ అనుభవాలకు సూచన. కాసేపు ఆగిన తర్వాత దక్షిణపు గాలి నువ్వెర్రా అన్నది. ఇటేమో ఉత్తరపు గాలి, ఇటువైపేమో దక్షిణపు గాలి. దక్షిణపు గాలి అంటే యేసుక్రీస్తు చెప్పారు, దక్షిణపు గాలి వడగాలి అంటాడు. దక్షిణము నుండి గాలి బయలుదేరిందంటే అది వేడి, వడగాలి, శ్రమలు. చెట్లు కూడా ఎప్పుడు నీడలో ఉన్నా వర్షంలో ఉన్నా పరిపక్వం కావు. ఈ సన్ రైజ్ దాని మీద పడాలి, ఆ సూర్యుని ప్రకాశం, ఆ ఎండ తగిలితేనే ఆ చెట్టు ఎదుగుతుంది, వికసిస్తుంది, పరిమళిస్తుంది. ఆ తోటలో శ్రేష్ఠ ఫలాలు ఫలిస్తాయి. ఎండ లేకుండా ఒక నీడలో చెట్టు పెరిగినా, కాయలు కాసినా దానిలో గింజ ఉండదు, విత్తనం ఉండదు. గింజ ఆకారానికి కనపడితే ఇంత లావును, కానీ దాన్ని పగలు కొడితే దాంట్లో గింజ పట్టదు. కారణం ఏంటంటే దాని మీద సన్ రైజ్, సూర్య ప్రకాశం పడలేదు. మీరు ఎప్పుడు నోటి నిండు నవ్వు కలుపుకొని ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడు సమాధానం, ఎప్పుడు నెమ్మది, ఎప్పుడు క్షేమం, ఎప్పుడు ఆశీర్వాదం, ఎప్పుడు ఇవే 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 కనుక్కుంటూ వెళ్తూ ఉంటే మనుషులు చూడటానికి బాగానే ఉంటారు, ఆకారం ఎంత, కానీ లోపల గింజ పట్టదు. అంటే క్రీస్తు కోరుకునే పరిపూర్ణత మీలో ప్రారంభం కాదు. మన పరిపూర్ణతకు ఈ క్లేశన్న పానాలకు ఒక లింక్ ఉంది. అనేక శ్రమలు, అనేకమైన బాధలు, కష్టాలు మనం అనుభవించవలసి ఉంది. ఇదొక కోణం. మీ వయసు ఏమిటో నాకు బాగా తెలుసు. మీ వయసుకు తగిన భోజనం నేను పెట్టవలసిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మీకు క్లేశన్న పానాలు ఇస్తున్నాను. చూడండి, పుట్టిన పిల్లలు 4 రోజులు చక్కటి పాలు త్రాగుతారు. ఆ తర్వాత ఆ పాలల్లో తల్లి పాలు పిండి ఉగ్గిన నిండా దానిలో ఏవో కొన్ని దినుసులు ఆ పిల్లకి నోటికి మంటగాను, ఒక చేదుగాను ఉండేటటువంటి దినుసులన్నీ కలిపి ఆ పిల్లకు పోస్తారు. అవి కొంచెం ఆ పిల్లకు త్రాగటానికి ఇబ్బందిగానే ఉంటుంది. నోట్లో పోసింది మొత్తం ఒక్కొక్కసారి మరలా ఉగ్గినలోకి వచ్చేది. చొక్క కూడా తల్లి కింద పన్నేదో అలా లాగుతుంటుంది, మరలా అలా పోస్తుంటుంది. తల్లికి తెలుసు ఈ బిడ్డకు ఇది అవసరమని. ఇజ్రాయేలీలో పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించాలి.
12వ అధ్యాయం నిర్గమకాండం. ఎనిమిదో వాక్యం చదువుకుందామా? మైకేరా, ఎప్పుడు మైకి పెట్టమని చెప్తున్నానా మీకు? చదువు. అగ్ని చేత కాల్చబడిన మాంసమును, పొంగని రొట్టెలను, అంటే కాకరకాయల కూర పెట్టమనా? అగ్ని చేత కాల్చబడిన మాంసం. పరిశుద్ధాత్మ అగ్ని చేత చెప్పబడుతున్న వాక్యం. ఒక సేవకుడు అగ్ని అభిషేకంతో చెప్పాలి మీకు వాక్యం. సాధారణంగా మాట్లాడే మాటలు కాదు, అగ్ని చేత కాల్చబడిన మాంసం. పొంగని రొట్టెలు. పొంగనియా పొంగినియా? పొంగని. పొంగిన రొట్టెలు ఉంటాయి, ఇంతలా ఉబ్బుతాయి. పొంగని రొట్టెలు తినాలి. మూడవది క్లేశన్న పానాలు, చేదు అనుభవాలు. చేదు కూరలు తినాలి. అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఇజ్రాయేలీయులారా మీరు అనుభవించాలి. ఇది టీవీ ప్రసంగం కాదు. కొత్త నిబంధన సంఘం పరిపూర్ణత పొందే బోధలు. క్లేశన్న పానాలు కావాలి. ఎందుకండి మాకు ఈ చేదు కూరలు, ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు మాకు ఈ బాధలు, ఎందుకు మాకు ఈ శ్రమలు? ఈ శ్రమలు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకొని వెళతాయి. ఈ పరిపూర్ణత కొరకు ఇది అవసరం. ఇప్పుడు క్లేశన్న పానాలు ఎంతమందికి కావాలో ఒకసారి చేతులు పైకి తల్లేలు చెప్పుకోండి. క్లేశన్న పానాలు మీకు లేకపోతే నీకు పరిపూర్ణత లేదు, అంతే. తీపి త్రాగి 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 మీ నోటికి బాగా అలవాటైపోయింది. అందుకని ఈరోజు శ్రమలను, కష్టాలను, బాధలను మీరు ఆహారంగా మార్చుకోండి. అవి మిమ్మల్ని భక్తిలో ఒక స్టాండర్డ్గా మిమ్మల్ని నిలబెడతాయి. ఈ క్లేశన్న పానాలు మిమ్మల్ని స్థిరముగా నిలబెడతాయి. మీ శరీరానికి పుష్టి, మీ శరీరంలో అంటే మీ ఆత్మీయ భక్తిలో అక్కడక్కడంతా కొద్దిగా చెడు చోటు చేసుకుంటుంది. చెడి అవసరం లేని పదార్థాలన్నీ మన శరీరంలో చోటు చేసుకొని మన శరీరాన్ని పాడు చేస్తుంటాయి.
ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది, నడక మారిపోతుంటుంది, పర్సనాలిటీ పోతుంటుంది, ఆవేశం పెరుగుతూ ఉంటుంది, ఆయాసం వస్తుంటుంది. మనుషుల్లో ఉండవలసిన క్వాలిటీ పోయి ఈ అవసరం లేని అన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ క్లేశన్న పానములు ఏం చేస్తాయంటే మనలో చోటు చేసుకున్న అవసరం లేని అన్ని ఆ వ్యర్థ పదార్థాలన్నిటినీ దూరం చేసి మనలో స్వచ్ఛతను మాత్రమే మిగిలేటట్లు చేస్తాయి. మనలో స్వచ్ఛతను కలుగ చేస్తాయి, స్ట్రాంగ్గా ఉంచుతాయి మనల్ని. కనుక ఈ క్రైస్తవ పానములో ఆయన మనకిస్తున్నారు. మనం రుచి చూడాలి. మీ గొంతులో శ్వాస ఉన్నంత వరకు ఎప్పుడు చేస్తారో ఎవరికీ తెలియదు. కాబట్టి చనిపోయే క్షణంలో చనిపోయేటటువంటి ఆ క్షణం ఇంకొక 10 నిమిషాలకు చనిపోయేటప్పుడైనా మీ నోటికి ఈ చేదు చిరక అందించబడాలి. నేనేమి ఇలాంటి అనుభవించకుండా చచ్చానండి అన్నారు అనుకోండి, పరిపూర్ణతలో ఏదో ఒక కొరత ఉంటుంది. దేవుడే కొన్నిసార్లు చూడండి కొంతమంది వ్యక్తులతో చెప్పారు. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం దైవజనుడైన పౌలు విషయంలో ఏం చెప్పారు? 9వ అధ్యాయం 16వ వాక్యాన్ని గమనించండి. మొత్తం చదువు, సగం మింగబాకు, సగం మృంగి చదివితే ఎలా? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను. నన్ను చూశాను ఆ మాట, నేను కూడా ఉన్నా దాంట్లో. నేను కూడా ఉన్నా దాంట్లో, ఆ మాటలో. మరలా ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెను. ఎంత మంచి మాట అండి. నా నామము నిమిత్తం ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఏం పిలిచినందుక దైవ సేవకుల్ని? సేవో 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 అనుకుంటూ వస్తారు కదా కొంతమంది. తెల్లబట్టలు వేసుకొని తిరుగుటమే సేవ అనుకుంటారు. సేవకు వచ్చే ప్రతి వారు గుర్తుపెట్టుకోండి, చావటానికి వస్తున్నారు. ఎవరైనా సేవ సేవ అంటే చావుకి వెళ్తున్నాను అడగండి. ఈ బాగుంది చూడండి, తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లల్ని సేవకని పంపిస్తారు కదా. అయ్యా నువ్వు గొప్ప సేవకుడు కావాలయ్యా, నువ్వు ఉన్నత స్థానంలో నిలబడతా ఉంటే నేను చూడాలయ్యా, అదే నా జీవిత ధన్యత అయ్యా అంటూ ఉంటారు. ప్రారంభంలో నేను అలా అనుకున్నాను. ఇప్పుడు ఈ క్లేశన్న పానాల గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడే స్వయంగా చెప్తున్నారు దైవజనుడైన పౌలుతో. ఏమని? ఇతడు నా నామము నిమిత్తం అనే ఎన్ని శ్రమలు అనుభవించవలెనో. చూశారండి, ఎన్ని శ్రమలు అనుభవించాలి. దైవజనుడైన పౌలు ఎన్ని శ్రమలు అనుభవించారు. ఈ దైవజనుడైన పౌలే చెప్తున్నారు ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం ఆఖరి మాట వ్రాయబడింది. ఆయన యందు మనము విశ్వాసముంచుట మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మనము శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూసారండి, శ్రమపడుట మనకు ఒక వరంగా ఇవ్వబడింది. క్రీస్తు
క్రీస్తు యేసు నందు సద్భక్తితో జీవించాలని కోరుకున్న ప్రతి వారు శ్రమ అనుభవించాలి. ఇదొక లోతైన అనుభవం మీకు. క్లేశన్న పానాలు ఇవి. విశ్వాసం ఉంచిన వాటే కాదు, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను, అది కాదు, నేను ప్రభువు నందు శ్రమలు అనుభవించుచున్నాను. దేవుడు నాకు అనుగ్రహించారు, శ్రమలు అనుభవించుట నాకు ఒక వరంగా అనుగ్రహించారు. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించారు. పేపర్ తిప్పండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యములో వ్రాయబడింది. ఎన్నో శ్రమలు యేసుక్రీస్తు అనుగ్రహించారు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు. దైవజనుడైన పౌలు చెప్తున్నారు, మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు. క్రీస్తు కొన్ని శ్రమలను విడిచి వెళ్ళారు, కొన్ని శ్రమలను విడిచి వెళ్ళారు. ఆ కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను, నేను సంపూర్ణము చేయుచున్నాను. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పుకొని గట్టిగా అలా చేతుల పైకే చెప్పుకొని అందరూ. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. శ్రమలను మీరు అసలు లెక్క చేయరు. సహజంగా మనిషికి శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారు? నోట్ చేయండి, రాయండి అన్ని. సామెతల గ్రంథం 23:10 రాయండి. కొత్త డైరీలు పెట్టారుగా, రాయండి. లేదా నేను చెప్పిన రెఫరెన్స్? పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. నేను చెప్పింది ఏంటి? సామెతలు 23:10 అదే ఉంది అక్కడ. ఇరవై 24:10 చదవండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. అందరూ అనుకోండి ఆ మాట. పక్కన చూశానండి, చూడండి, తప్పేం లేదు, అనండి. నన్ను చూస్తాను, నేనేమైనా కృంగానా? నన్ను చూసి అంటారేంటి మీరంతాను? అనుకోండి రా. శ్రమ దినమున సూట్ కేసు పట్టుకున్నారంటే చేతగానోడి. శ్రమ దినమున చెప్పండి, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల మీరెవరు? చేతగాని వాళ్ళు. దానికి ఇంకొక మాట ఉందిలే, పచ్చిగా దద్దములు. చేతగాని వాళ్ళు శ్రమ దినమున కృంగిన ఎడల. ఈ క్లేశన్న పానములో మనకొక స్ట్రాంగ్ ఫుడ్, అదొక సాలిడ్ ఫుడ్ మనకి. దేవుని వాక్యం వినండి బాగా. దేవుని వాక్యం మనకొక ఆహారం. అలాగే ప్రభు శరీరం, ప్రభు రక్తం మనకొక ఆహారం. అదే సమయంలో ఈ క్లేశన్న పానములు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు ఒక ఆహారం.
శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నారా? దేవుని ప్రజలారా, సంఘము ఎప్పుడు శ్రమలు అనుభవించాలి క్రీస్తు నిమిత్తం. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఓ బాబుని చిన్న వయసు నుండి ఎప్పుడు బెత్తంతో కొట్టేవాడు తండ్రి. కొట్టి 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 వాడి శరీరం అంతా కాయకట్టిపోయింది. వాడు కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత వాడిని పెద్ద పెద్ద రౌట్లు తీసుకొని కొడుతున్నా వాని శరీరం కాయగట్టిపోయింది, చురికే లేదు. కోడి పందాలకి ఒకడు కోడిని ఎదుటి కోడి కత్తి తగిలిన నా కోడికి ఏం కాకూడదని వాడు చిన్నప్పటి నుండి గుండుసూదులు పెట్టి పిన్నిసులు పెట్టి శరీరాన్ని గుచ్చి 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 పెంచాడు. దాని శరీరం అంతా కాయగట్టిపోయింది. కోడి పందానికి వెళ్తే ఎదుటి కోడి ఒకవేళ దాన్ని కత్తి తీసుకొని కొడుతున్నా కానీ దీని శరీరానికి ఏదైనా అయితేగా చూస్తా ఉంది, కాయగట్టిపోయింది. అదేం తనుకొని 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 అరిచిపోయింది పాపం. ఇది చూస్తానే ఉంది. అది తన్ని 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 అలసిపోయి అది పడిపోయింది. ఇది అసలు పోట్లాట్లా చూస్తానే ఉంది. అలాగే మీ శరీరంలో కాయి కట్టిపోవాలి. శ్రమ రాగానే సహజంగా ఏం చేస్తారు? అందరూ చేతగాని వారులాగా కూర్చొని ఇది క్లేశన్న పానములను మీరు భుజించాలి. క్లేశన్న పానములను మీరు భుజించాలి. ఈ క్లేశన్న పానాలు మిమ్మల్ని పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాయి, మిమ్మల్ని పరిశుద్ధముగా ఉంచబోతున్నాయి. ఈ క్లేశన్న పానములు ప్రతి వారు అనుభవించాలి, సంఘము అనుభవించాలి, అది రుచి చూడాలి. ఇది అనుభవించుకొని నేను శ్రమల కాలంలో ఉన్నాను అంటే కుదరదు. త్రాగి ఇంటి ముందున్న మురిగుంట్లో బడి భార్య ఏంటండి మురిగుంట్లో పడ్డారు లేవండి అంటే వాడు అందులో ఉండి అంటాడంట నేను శ్రమల కాలం ఉన్నామని లేబాగున్నాడంట. త్రాగి దాంట్లో పడి దరిద్రుడు చెక్కశీలం అంతగా పెట్టుకొని కొంతమంది మోస్తూ ఉంటారు. కదిలింది కథలు రాదండి. చెక్క సెలవులు పెట్టుకొని బంగారం సెలవులు ఎండి సెలవులు పెట్టుకొని మోస్తూ ఉంటారు. చెక్క సెలవులు మోయటం అనుకున్నారా? శ్రమలంటే శ్రమల కాలం అంటే నేను శ్రమల కాలంలో ఉన్నాను. ఒక్క పూటే తింటాను, భోజనం తిన్ను. శ్రమల కాలంలో ఆరొకరు ఉన్నారు. ప్రొద్దు కృంకిన దగ్గర నుంచి ప్రారంభిస్తారు తిండి. ప్రొద్దు పొడిచేంత వరకు తింటానే అంటారు. ప్రొద్దు పొడిచిందంటే మళ్ళీ ఆగుతారు. 40 రోజులు అలా తిని నన్ను బతకమంటే చచ్చే వరకు ఉంటా. 40 రోజులు కాదు. అందుకని మీకు కూడా అక్కడెక్కడెక్కడెక్కడ మీ ప్రాంతాల్లో శ్రమల కాలంలో ఉన్నాం మేము, మీ శ్రమల కాలం చేయరండి అంటుంటారు మిమ్మల్ని కొంతమంది. ఆమె ఏదో తెలిసినట్టు మీకు లేవా శ్రమలో అంటారు. మీకు శ్రమలు లేవా? మీకు శ్రమల కాలం లేదా? మీరు అప్పుడు అనండి మాకు 40 రోజుల శ్రమల కాలం కాదమ్మా, మాకు జీవితకాలం మొత్తం శ్రమల కాలం అని చెప్పండి. 40 రోజులు కాదు, మాకు జీవితకాలం అంతా శ్రమల కాలమే.
అంతేనా? మాకు రాజన్న ఉన్నంతకాలమే శ్రమల కాలం అని చెప్తారా? అలా కూడా చెప్తారా? చెప్పండి, చెప్తే మంచిదే కదా. నేనున్న సమయంలో మీకు పరిపూర్ణత వస్తే మంచిదే కదా. చెప్తారా ఇటలా? రాత్రి కన్యలనిచ్చారు ప్రభు, మధ్యాహ్నమేమో ఇంకొక అనుభవం ఇచ్చారు. ఈ రోజేమో మీకు క్లేశన్న పానాలను ఆహారంగా ఇస్తున్నారు. శ్రమలను మీకు ఆహారంగా ఇస్తున్నారు. ఆయన శ్రమలను ఆహారముగా ఇస్తున్నారు. హల్లెలూయా! ఈరోజు కోరుకోనండి, శ్రమ దినమందు నేను కృంగిపోను, శ్రమ దినమందు నేను కృంగిపోను. శ్రమలు నాకు అవసరం. శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు నేను అనుభవించినప్పుడు, శ్రమలు నేను తాకి వెళ్ళినప్పుడు, శ్రమలకు నేను తల వంచినప్పుడు, శ్రమలు నా మీదుగా వెళ్ళినప్పుడు వేరే పరిపూర్ణతలోనికి వస్తాను, వేరే పరిపక్వత చెందుతాను, నా పరిశుద్ధత పరిపూర్ణమవుతుంది. నేను శ్రమలు అనుభవించాలి. 119వ కీర్తన. మీకు ఇంట్రడక్షనే అరగంట పట్టింది. 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ పడక మునుపు అనే పదం కూడా ఉంటుంది చూడండి. శ్రమ కలుగ 67వ వాక్యం. 65 కూడా చదవండి. 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. అందుకని శ్రమ కావాలన్నమాట మీకు. ఎక్కడ త్రోవ విడిచిపోతారోనని అందరూ. శ్రమ కలగక మునుపు ఏం చెప్పరు మీరు? నేను త్రోవ విడిచి. వాయిస్ డౌన్ అయింది ఏంటి మీది? హలో చెప్పండి. త్రోవ విడిచి తిని. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 71. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. మీ అందరికీ క్లేశన్న పానములు ఆయన ఇచ్చునుగాక. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి వెళ్ళాను. శ్రమ కలుగగా, శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాను. శ్రమ కలిగింది. ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరిస్తున్నాను. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుటే నాకు మేలాయను. 4 రెఫరెన్సులు ఇస్తాను ఇక మీదట. ఏమి మీకు 4 ఇస్తా. 4 రెఫరెన్సులు ఇస్తా. క్లేశన్న పానాలు లేక శ్రమలు మనల్ని ఏ అనుభవంలోనూ తీసుకొని వెళ్తాయో అనేది 4 రెఫరెన్సులు ఇస్తాను. 4 మాటలు ఇస్తాను. రాసుకోండి. మీకు ఎప్పుడు చెప్పుకునే రోమా పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం చదువుతారు అందరు చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పును. శ్రమ ఆ ఎరా మార్క్ ఎక్కడ తీసుకెళ్తుంది చూడండి మిమ్మల్ని. వింటున్నారా? బాణం గుర్తుంటుంది చూడండి. మనకి బాణం గుర్తు వసన్న మందిర్ అని బాణం గుర్తుంటుంది. ఆ బాణం గుర్తులు అలా శ్రమ అనేది మనకు ఒక బాణం గుర్తు. ఆ
శ్రమ అనే బాణం గుర్తు మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నా చూడండి. ఇప్పుడు లింక్, ఒకదానికి ఒక లింక్. శ్రమ మనకు ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పు మనకు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, పరీక్ష మనకు నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. అంటే ఇప్పుడు ఈ క్లేశంగా పానాలు, ఈ శ్రమలు మనల్ని నిరీక్షణ అనుభవంలోని తీసుకొని వెళ్తున్నాయి. శ్రమలు లేని వ్యక్తికి నిరీక్షణ లేదు. నాకు నిరీక్షణ ఉన్నది అని చెప్పుకోవాలంటే ప్రతి వారు శ్రమ అనుభవించాలి. బంధాలను బద్దలు చేసే ప్రసంగాలు నేను చేయవచ్చు. కాల్చుటకు నా శరీరం అంతా అప్పగించవచ్చు. పర్వతాలను సహితం లేపి సముద్రాలలో పడవేయగల, తెగిలింపగల విశ్వాసం నాకు ఉండవచ్చు. శ్రమ అనేది నేను అనుభవించకపోతే, ఈ చేదు అనుభవాలు, ఈ శ్రమ అనే అలలు నా మీదిగా ప్రవహించకపోతే, ఆ శ్రమ అనే అలలను నేను దాటుకుంటూ వెళ్ళకపోతే, నేను నిరీక్షణ లేని వ్యక్తిని. ఆ హోప్ లైఫ్, నిరీక్షణ గల జీవితం ప్రతి వారికి లేదని అర్థం. నిరీక్షణల గురించి రకరకాలుగా మనకు వాక్యం బోధిస్తుంది. నిరీక్షణ అంటే అదృశ్యం కాబోయే వాటిని మనం పొందుకోబోతున్నాం, వాటి మీద మనం ఎదురు చూస్తున్నాం. వాటి కొరకు, ఎదురు ఉన్నదాని కొరకు ఎవరు, మనం కళ్ళ ముందు కనబడే దాని కొరకు ఎవరు ఎదురు చూస్తారు, ఎవరు నిరీక్షిస్తారు? అదృశ్యం కాబోతున్నాయి. సియోను మనకు అదృశ్యం కాబోతుంది. బాగా వినాలి మీరు. నూతన యెరూషలేము పట్టణం మన కొరకు మనకు అదృశ్యం కాబోతుంది. ఎన్నో సంవత్సరాల నుండి మనం ఎదురు చూస్తున్నటువంటి యేసు క్రీస్తు ఒక రోజును మనం చూడబోతున్నాం. ఆయన అదృశ్యం కాబోతున్నారు. విశ్వాసములో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఉన్నది యేసయ్య ఉన్నారు, యెరూషలేము ఉన్నది, సియోను ఉన్నది, మహిమ ఉన్నది, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జీవజలాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, మహిమ ఉన్నదని విశ్వాసములో చూస్తున్నాం. అవి ఉన్నదని వాటి కొరకు మనమేమో నిరీక్షిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. ఈ విశ్వాసానికి నిరీక్షణకు రెండు కుడి అణములుగా వెళ్తుంటాయి. కానీ విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. కుడి అణములుగా వెళ్తుంటాయి రెండు, విశ్వాసం అనేది, నిరీక్షణ అనేది. రెండు ఒక కోణంలోనే వెళ్తుంటాయి. కానీ విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. అదృశ్యం కాబోయే వాటిని మనం నిరీక్షిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం వాటి కొరకు. నిరీక్షణ అనే పదానికి ఇంకొక అర్థం ఏంటంటే ఎదురు చూడటం. మనకు రకరకాలుగా లోకంలో ఉన్న వారికి నిరీక్షణలు ఉండవచ్చు. కానీ మనకు ఒకే ఒక నిరీక్షణ ఉన్నది. అదేంటంటే యోహాను పత్రికలో దైవజనుడైన యోహాను చెప్పారు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యములో వ్రాయబడింది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని, ఏ నిరీక్షణ?
2వ వాక్యములో వ్రాయబడింది. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఆయన యందు ఈ నిరీక్షణ చాలా చోట్ల దైవజనుడు పౌలు చెప్పారు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని ప్రజలకు ఉండవలసిన నిరీక్షణ ఏమిటి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను నేను ముఖాముఖిగా చూడబోతున్నాను, ఆయన వలె నేను మార్చబడబోతున్నాను, ఆయన ఎదుట నేను నిలబడబోతున్నాను, నేను ఆయనను చూడబోతున్నాను. నేను ఆయన ముఖాముఖిగా చూస్తాను. అందరి చేతులు పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ నిరీక్షణ, ఆయన యందు ఈ నిరీక్షణ మనకున్నది. ఎంతటి నిరీక్షణ ఇది! క్రైస్తవ్యానికి నిరీక్షణ అనేది వెన్ను ఎముక లాంటిది. చాలా జాగ్రత్తగా గమనించండి. వెన్నెముక ఒక మనిషికి లేకపోతే ఎలా వంగిపోతాడో, నిరీక్షణ అనేది మీకు లేకపోతే మీ భక్తిలో మీరు కృంగిపోయి వంగిపోయే పరిస్థితులు వస్తాయి. అది నిజమైన భక్తి కాదు. పునరుత్థానపు నిరీక్షణ, యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసే నిరీక్షణ ప్రతి క్రైస్తవ్యానికి ఉండాలి. నిరీక్షణ లేని భక్తే కాదు. ఎన్నో సంఘాలు మనకు కనపడతాయి, నిరీక్షణ లేకుండానే భక్తి చేస్తున్నారు. క్రైస్తవ సోదరులు ఎంతమందో మీకు కనపడతారు. టీవీ ఆన్ చేస్తే రకరక ప్రసంగికులు వస్తుంటారు. అరగంటకు కనపడుతుంటారు మీకు ప్రతి ఛానల్లో. నిరీక్షణ లేని ప్రసంగాలు, నిరీక్షణ లేని క్రైస్తవ్యం. టీవీల్లో కనపడాలని ఎదురు చూస్తుంటారు తప్ప పల్లెలకు వెళ్ళి మీటింగ్లు పెట్టి ప్రజలకు వాక్యం చెప్పి ప్రజల మధ్యలోనికి వెళ్దామనేది లేదు. ఆ సేవకుడి అసలు ఆ సేవకుడు ఎవరో తెలియదు, సంఘం లేదు, ప్రజల మధ్యలో ఒక అనుభవం లేదు. స్పాన్సర్ చేయండి అంటాడు. ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తామంటే శుభ్రంగా కూర్చొని టీవీలో కనపడతా ఉంటాడు. అది సేవేనా? అలా అనుకుంటే నన్ను కూడా టీవీలో కనపడాలని నేను అనుకుంటే రోజు ఒకరు ఇచ్చి చెప్పించరు నా చేత ఐక్యం. మీకు అవి గెట్టవు. మీకు గిచ్చేది ఏంటంటే 4 రోజులు లేట్ అయినా ఇంటికి రండి అయ్యా అంటారు. మీకు గిచ్చేది, మనకి గిచ్చేది నిరీక్షణ లేని క్రైస్తవ్యం. అందుకని ఈ నిరీక్షణ క్రైస్తవ్యానికి అవసరం. నిరీక్షణ కలిగినటువంటి ఈ అనుభవం మనకు కావాలంటే చెప్పండి, శ్రమ మనల్ని నిరీక్షణ అనుభవంలోనికి తీసుకొని వెళ్ళబోతుంది. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. ఎంతమంది నిరీక్షణ కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి. గట్టిగా చెప్పుకోండి, ఎందుకు లూజ్గా అన్నారు. మరి ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి. శ్రమలో వచ్చినప్పుడు కృంగిపోతారా? శ్రమలో వచ్చినప్పుడు మీరు యోగులాగా మాట్లాడాలి. మీరేం మాట్లాడాలి? నా భార్య నన్ను, మీకు భార్య లేరు కదా వాళ్ళ సంగతి, నా భార్య నన్ను ద్వేషించిన, నా పిల్లలు ద్వేషించిన, ఇల్లు కూలిపోయినా, నా శరీరం చీకిపోయినా, నా విమోచకుని నేను చూస్తాను.
నా మట్టుకు నేను చూస్తాను, నా మట్టుకు నేను చూస్తాను, నా మట్టుకు నేను చూస్తాను. ఏమి నిరీక్షణ అండి యోబుకి ఆ రోజుల్లోనే. శ్రమలు వచ్చినప్పుడు చూడండి యోబుకి నిరీక్షణ పెరిగింది. అందుకని నిరీక్షణ మీలో పెరగాలని కేసన్న పానాలు నా దేవుడు మీకు ఇస్తున్నారు. పానం చేయండి, శుభ్రంగా పానం చేయండి, ఏం కంగారు పడదు. నీళ్లు తాగినట్టుగా తాగండి శ్రమల్ని. అపోస్తుల కార్యంలో ఇది పెద్ద సబ్జెక్టులే, నేనేదో మీకు టూకీ 2 మాటలు చెప్తున్నా. టైం ఉండలేదు ఏంటి నాకు అర్థం కాదు. 14:22 శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు. అది నాకు ఎలా చదవబుద్ధి అయి తెలుసా? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అందరూ అనండి ఆ మాట. అనండి గట్టి కొంచెం. అల్లెలే కాదు, అనేక బాబా కేసన్న పానాలు ఎక్కువైపోయినాయి మనకి. అనేక శ్రమలు అనుభవించి మనము అంటే ఈ శ్రమ, ఈ ఎర్ర మార్క్ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది ఇప్పుడు చెప్పండి? దేవుని రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్తుంది ఈ శ్రమ. అందుకు కేసన్న పానాలు కావాలి. శ్రమలు మీకు 2 ఉదాహరణలు చెప్తాను. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయాడు సౌలు. అందుకని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దావీదేమో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలకు నిలబడ్డాడు. అది దావీదులో ఉన్నటువంటి ఒక చక్కని స్వభావం. ఎన్ని శ్రమలు దావీదుకు! 40 సంవత్సరాలు అరణ్యంలో తినటానికి ఆహారం లేక, త్రాగటానికి నీళ్లు లేక, నివసించటానికి ఒక నీడ లేక, ఎన్ని శ్రమలు! ఫిలిష్తీయులు దావీదుని కొట్టి చంపాలని సౌలు దావీదుని అల్లుడుగా చేసుకున్నాడు. అసలు అల్లుడిగా ఎందుకు చేసుకున్నాడంటే నా తరపున యుద్ధానికి పంపించి ఫిలిష్తీయుల చేత చంపించాలి దావీదుని, అల్లుడిని చంపించాలని. 4 రోజులకి సౌలే చంపడానికి ప్రయత్నిస్తే సౌలు దగ్గర నుండి పారిపోయాడు. ఇటు దావీదు సౌలుకు శత్రువు అయ్యాడు, ఫిలిష్తీయులకు శత్రువు అయ్యాడు. ఆఖరికి తన బెత్లెహేం గ్రామంలో ఉన్నటువంటి తన తల్లిదండ్రులను తీసుకొని మోయా ప్రాంతానికి వెళ్ళాడు. తన పితరురాలు రూతు మోయాబు నుండి వచ్చారు కాబట్టి తనకు బంధుత్వం ఉంది. అక్కడికి వెళ్ళి మోయాబులో తన తల్లిదండ్రులను కొంతకాలం మీ దగ్గర నా తల్లిదండ్రులను ఉంచండి, దేవుడు నాకు ఏం చేయనై ఉన్నారో నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు కూడా చంపాలని చూస్తున్నారు అని అక్కడ పెట్టి ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఇదిగో
ఈ పట్టణం మీదకి శత్రువులు వచ్చి పట్టుకుంటున్నారని దావీదు తెలియగానే వెళ్ళి శత్రువులను ఓడించి ఈ పట్టణస్తులకు సహాయం చేయగానే అక్కడ ప్రార్థన చేశారు, ప్రభువా ఈ పట్టణస్తులకు నేను సాయం చేశాను, మరి వీరు నన్ను సౌలుకి అప్పగిస్తారా, నాకు ఉపకారం చేస్తారా అని అడిగితే దేవుడు స్వయంగా చెప్తున్నారు, ఆ పట్టణస్తులు సౌలు దగ్గర కబురు పంపించారు, నువ్వు ఎక్కడున్నావు అని, అక్కడి నుంచి పారిపో. ఎన్ని శ్రమలు! 40 సంవత్సరాలు అనుభవించి మీకు ఒక సంగతి చెప్పిన, ప్రసంగిలో ఒక మాట ఉంది, నాలుగో అధ్యాయంలో కనపడింది మీకు. పట్టాభిషేకము పొందుటకై చెరసాలలో నుండి ఒక వ్యక్తి వచ్చును. చూశారండి? దొరకలేదా? అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను. వాక్యం వారు కూడా చూస్తారు. 14 అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నందుటకు చెరసాలలో నుండి బయలు వెళ్ళును. చెరసాలు అంటే శ్రమ. శ్రమలలో నలిగి శ్రమలతో నలుగుగొట్టబడి ఆ శ్రమలు తిన్నగా దావీదుకు రాజ్యాన్ని స్థిరపరిచాయి. మీరు పరలోక రాజ్యాన్ని పొందుకోబోతున్నారు. విశ్వసించండి అందరూ, పరలోక రాజ్యాన్ని పొందుకోబోతున్నారు మీరంతా. నేను పరలోక రాజ్యాన్ని పొందుకోబోతున్నాను. మనమంతా పరలోక రాజ్యానికి వారసులం కాబోతున్నాం. చెప్పండి అందరూ గట్టిగా. ఆయన మనకు రాజ్యం ఇవ్వబోతున్నారు, పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నారు. ఆ రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే, ఆ రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే, మనకు రాజ్యం స్థిరపరచబడాలంటే మీకు క్లేశంలో పాపాలు కావాలి. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి పాట వరకేనా కావే అనటం? పాట వరకేనా? శ్రమలు వచ్చినప్పుడు చూడాలండి మీ ముఖాలు, మీ మాటలు, మీ ఆవేశాలు, మీ ఉద్రేకాలు. మీ పలకరింపు చూడాలా శ్రమ వచ్చినప్పుడు, మీ కళ్ళు చూడాలా. భయమైంది నాకే ఒక్కోసారి ఆ ముఖాలు చూస్తే, కోపంలో, ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ బాధల్లో మీ ముఖాలు చూస్తే, ఆవేశాలు చూస్తే నా గుండె, మీ ఇంటికి వస్తానికి నా గుండె కొట్టుకుంటుంది. సేవకుని కదా, కొట్టుకుంటుంది. మొహం చూస్తేనే ఒకలాగా కనపడుతుంది. పాటలు వినా అనేక శ్రమలు అనుభవించండి. హోసన్నా మినిస్ట్రీస్కి శ్రమలను దేవుడు ఒక వరముగా అనుగ్రహించాడు. గుర్తుపెట్టుకోండి, హోసన్నా మినిస్ట్రీస్కి దేవుడు శ్రమలను ఒక వరం, వరాలలో ఒక వరం, శ్రమలు అనుభవించుట ఒక వరం. శ్రమ లేని క్రైస్తవునికి
దేవుని రాజ్యమే లేదు. శ్రమ లేని క్రైస్తవునికి దేవుని రాజ్యంలో ప్రవేశమే ఉండదు. ఇంకొక విషయం కూడా చెప్తాను, నోట్ చేసుకోండి, ముగిస్తున్నాను. ఈ శనివారం మీకు నా మనసులో ఉన్నదంతా చెప్పలేను, సమయం ఉండదు కదా. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం నుంచి చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, అందరూ తీయండమ్మా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, 5 కూడా చదివితే బాగుంటుందిగా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, అవసరమును బట్టి. ఇదేంటి శ్రమలు అవసరమా? ఫ్రిడ్జ్ అవసరం, కుక్కర్ అవసరం కదా, వాషింగ్ మిషన్ ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి కదా, బట్టలు కూడా ఉతుక్కోలేని, అది అవసరం కదా. ఇంట్లో బాత్రూమ్ అవసరం, బెడ్రూమ్ అవసరం, తలకు రాసుకోవడానికి నూనె అవసరం. బ్రదర్ వింటున్నారా? సెల్ ఫోన్ అవసరం. సెల్ ఫోన్ లేకపోతే ఇప్పుడు మనిషే కాదు. సెల్ ఫోన్ అవసరం. అవసరమైతే ఏసీ అవసరం. ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కాబట్టి. ఇదేంటి అవసరమును బట్టి అంటాడు? మీరు అనండి, నాకు అవసరం లేదు అనండి. ఇప్పుడు అవసరమును బట్టి అంటే శ్రమ అనుభవించే వాళ్ళు ఏం చేస్తారు? శ్రమలు వద్దనుకునే నాకు అవసరం లేదు అంటే అంటారు ఎవరైనా? మీరేనా అనండి, అందులో నేను తీసుకుంటా నాకు అవసరమని. అవసరమును బట్టి, అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత. ఇందాకేమో అనేక, ఇప్పుడు కూడా అనండి, నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు ప్రస్తుతము కొంచెము కాలము శ్రమ కలుగు, మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరం, అది శ్రమ కొంచెం అవసరం. చిన్నప్పుడు పిల్లలు ఏడవకపోతే దాని బొగ్గ మీద ఒక టేసి కూడా ఏడిపిస్తారు. అవసరం దానికి ఏడుపు. ఇవన్నీ నీకేనా తెలుసానా? చిన్నప్పుడు చూసా మా వదిన చేసే పనులన్నీ. వేస్తుంది, ఏడవకపోతే ఒప్పుకోదు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఈ శ్రమ, ఈ ఏరో మార్క్ చూడండి ఎక్కడికి తీసుకెళ్తాం చూడండి మనల్ని. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మీ అందరికీ మనందరికీ మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా, హుషారుగా కొట్టాలి. మెప్పు, మహిమ, ఘనత. మెప్పు, మహిమ, ఘనత. మెప్పు, మహిమ, ఘనత. మెప్పు, మహిమ, ఘనత. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు మహిమను పొందుకోబోతున్నారు, మీరు ఘనతను అనుభవించబోతున్నారు, మెప్పును పొందబోతున్నారు. ఈ శ్రమ మనకు మహిమను కలుగజేస్తుంది, మెప్పును కలుగజేస్తుంది, ఘనతను కలుగజేస్తుంది. ఈ శ్రమ
ఒకరోజు యేసన్న గారు బాగా బాధపడి కొంచెం ఆరోగ్యం సహకరించని కారణాన్ని బట్టి బాగా బాధపడి కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టి, ఈ వయసులో నాకెందుకు ఈ శ్రమలు, ఈ వయసులో నేను ప్రశాంతంగా ఉండాలి కదా, ఈ వయసులో శ్రమలు నాకు అవసరమా అని బాగా కృంగిపోయారు. అంటే కృంగిపోవటం అంటే భరించలేక. శరీరం సహకరించినప్పుడు తల వంచి ఓ చిన్న ప్రార్థన చేయి అన్నారు. నా ప్రార్థనలో నేను వాడిన మాట ఇది, అవసరమును బట్టి ఈ శ్రమలు మీరు ఇచ్చారయ్యా, ఇది అవసరం. ఈ శ్రమ చివరికి మీ దాసులకు మెప్పును, మహిమను, ఘనతను కలగచేస్తాయి. ఈ మాట వాడే నేను, నాకు గుర్తు. భరించలేనటువంటి శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మన వల్ల కాదు, అయినా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఈ కోణంలో వింటున్నారు కాబట్టి, ఇప్పుడు మీకు శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తు నిమిత్తం కృంగిపోవద్దు. ఈ శ్రమ మీకు మెప్పును, మహిమను, ఘనతను తీసుకొని వెళ్తుంది. చూడండి, కలలు కనటం పాపమా? కన్నాడు. సహోదరులు తండ్రికి చెప్పారు. సహోదరులు యోసేపును తృణీకరించటమే కాదు, చివరికి తండ్రి అయిన యాకోబు కూడా, యోసేపు ఏమిటి నీవు ఇలాంటి కలలు వస్తున్నాయి నీకు, మీ అమ్మ, నేను, నీ సహోదరులందరూ నీకు నమస్కారం చేస్తామా అని కోపంతో గద్దించారట. అన్నల సమాచారం తెలుసుకోవడానికి వెళ్తే తమ్ముడుని కూడా కనికరించకుండా కొట్టి గుంటలో వేశారు. మార్కెట్లు ఒక పశువు నమ్మినట్లుగా అమ్మారు. యోసేపు మార్కెట్లో అమ్మబడ్డాడు ఒక పశువులాగా. ఆ ఇంట్లో ఏదో జీతం చేస్తూ, ఆ ఇంటి ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు, చల్లగా ఉంటున్నానులే 4 రోజులని అక్కడ కాలం గడుపుతూ ఉంటే, ఆ ఇంట్లో భయంకరమైన నింద. సరే, నా యజమాని ఆయన వస్తాడు, నా యజమాని దగ్గర నేను ఎలా ఉన్నానో ఆయన తెలుసు కదా, ఆయనకైనా తెలుసు కదా నేను ఎవరినో, నన్ను బట్టి ఇతని ఇల్లు, పొలాలు, ఇతని కలిగిన సమస్తం అభివృద్ధి అవుతుంది, నా యజమానుడైనా అర్థం చేసుకుంటారులే నన్నని యజమానుడు చెవులు కనిపెట్టుకొని కూర్చుంటే, ఆ యజమానుడు భార్య మాటలు విని యోసేపుని దూషించి యోసేపుని చెరసాల్లో వేయించాడు. ఎందుకంటే ఆ మనిషి గుర్తుపెట్టుకొని ఉండే, ఏమా నేను పోగు చేయడానికి వచ్చాడా అని చెప్తారేంటంటే చిన్నగా, చూడండి నా చేతిలో ఉన్న వస్త్రం, నేను గద్దించేసరికి వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత నింద, ఎన్ని శ్రమలు. ఆ పరిస్థితులు మనకొస్తే మనం ఎలా ఫీల్ అవుతాం, ఎంత కుంగిపోతాం. చెరసాల్లో కూర్చొని అక్కడ రాడ్లు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. కీడు వీరు చేశారనే మాట కూడా చెప్పలేదు.
ఎవరు అడిగారు, ఎందుకు వచ్చావు చెరసాలలోనికి అని అడిగారు ఎవరు? అప్పుడు ఏమన్నారు తెలుసండి? నా అన్నలను కొట్టి గుంటలో వేశారు అనలేదు. హెబ్రీల గృహములో నుండి దొంగిలింపబడితినయ్యా, ఈ చెరసాలలోనికి వచ్చుటకైనను నేనేమియో చేయలేదు, నా యజమానురాలు నా మీద నింద వేసాను అని అనలేదు. ఇక్కడికి వచ్చుటకైనను నేనేమియో చేయలేదు. ఏమయ్యా, ఆమె నిందేసింది కదా, చెప్పొచ్చు కదా. ఆ ఇంట్లో నేను అంత అన్నం తిన్నాను, ఆ ఇంట్లో నాకు కొంచెం ఆశ్రయం కలిగింది. ఇప్పుడేదో ఒక చిన్న శ్రమ వచ్చిందని నింద వారి మీద వేయటం, ఆ నింద నేను ఆరు మీద వేస్తే ఆరు కుటుంబం విడిపోయింది. అదేదో నేనే అనుభవిస్తాను. నా యజమానులకు నేను అన్ని చెప్పుకుంటే ఆమెకు విడాకులు ఇస్తాడు, నా మూల నా కుటుంబం పాడు కాకూడదు. ఆ బాధ ఏదో, ఆ నింద ఏదో నేనే అనుభవిస్తాను, ఆ శ్రమ నేనే అనుభవిస్తాను. చూడండి, చివరికి జరిగింది ఏంటి? యోసేపుకు వచ్చినటువంటి ఆ శ్రమలో చివరికి యోసేపు అదే దేశంలో మెప్పును పొందాడు, మహిమను పొందాడు, ఘనతను పొందాడు. తిరుగులేని పాలన చేశాడు. అదే దేశంలో రాజు తర్వాత రాజుగా కూర్చున్నాడు. అప్పుడు అనుకున్నట్టు ఆ మనిషి ఆయన దగ్గరికి వచ్చి ఇప్పుడు దండం పెట్టాలిగా. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. అందుకని ఈ క్లేశన్న పానములు అనే ఈ శ్రమలలో, కష్టాలు, బాధలు మనం కృంగిపోకుండా ఉన్నప్పుడే నిత్యత్వంలో మనకు మహిమ, మెప్పు, ఘనత కలుగుతుంది. అది కావాలని కోరుకునేవారు దీన్ని మీరు అనుభవించాలి. శ్రమ అనేది ఒక అల. సముద్రంలో మనం వెళ్తున్నప్పుడు అలలు వచ్చినప్పుడు తల మనం వంచాలి. శ్రమకు మనం, ఆ అలకు మనం తల వంచితే ఆ అల మన మీద నుండి వెళ్తుంది. మనం తర్వాత చూస్తే అక్కడే ఉంటాం. నా మీదకి ఎందుకు వస్తున్నావు, రా రా అని తల లేపేమంటే అలకు చిన్నగా మనల్ని ఆ అల ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? ఒడ్డుకు తీసుకెళ్తుంది. అంటే ఎక్కడ మరలా రక్షణ పొందనప్పుడు నువ్వు జబ్బుతో ఉన్నావో అక్కడ పెడుతుంది తీసుకెళ్ళి. ఇదొక పాఠం. రోజు ఇలా మీటింగ్లు పెట్టి మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టి రోజు ఒక అంశం మీద చెప్పమంటే బా మీకు రాడ్లు దెబ్బలు, రాడ్లతో కొట్టి కాయకట్టిపోయింది మీ శరీరం. నిజమండి. మీ కాయకట్టిపోయింది. ఎవరైనా ఎన్ని మీరు ఇన్ని ఎవరైనా ఇక్కడ నిలబడి ఏదైనా చెప్తున్నా మీకు ఎక్కట్లా ఒకసారి చెప్పారులే, ఏదో ఆయన బ్యాటింగ్ ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన బ్యాటింగ్ ఆయన అయిపోయింది అనే స్థితికి వస్తున్నారు. అంటే నేనేదో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నాను కాదు. నేను ముందే చెప్పాను, మీ వయసు ఏదో నాకు తెలుసు, మీ అనుభవం ఏదో నాకు తెలుసు, మీ స్టేటస్ ఏమిటో కూడా నాకు తెలుసు. మీకు ఏ సమయంలో ఏ ఆహారం కావాలో కాపరికి తెలుసు. దాన్ని అనుభవించుతున్నటువంటి వ్యక్తులకి ఈ ఆత్మీయతలో బలాన్ని పుంజుకుంటూ వెళ్తారు. చివరికి ఒక్క మాట చదవండి, ముగిస్తాను.
రేపు కూడా మీతో పంచుకుంటాను కదా చాలా విషయాలు. రోమా 8:17 చదవండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. అది నోట్ చేసుకోండి. ఆయనతో మనము శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోడి వారసులం. శ్రమ మిమ్మల్ని వారసత్వానికి తీసుకొని వెళ్తుంది. ఆయన జయించారు, సింహాసనం ముందు కూర్చొని పాలన చేస్తున్నారు. జయించిన వారికి అనే పదాన్ని ఉపయోగించారు. జయించిన వారికి ఏం జయించాలి? ఒక అనుభవం, శ్రమలను జయించాలి. లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. శ్రమలకు భయపడక, శ్రమలకు కృంగిపోక, శ్రమలు వచ్చినప్పుడు లోకం వైపుకు వెళ్ళక, ఆ శ్రమలను మనం జయించినప్పుడు మనము క్రీస్తు తోడు, అంటే తండ్రి సింహాసనమందు యేసు క్రీస్తు ఎలా కూర్చున్నారో ఆయన సింహాసనమందు మనము కూర్చోబోతున్నాము. ఆ సింహాసనానికి మనం వారసులం కాబోతున్నాం. ఆ వారసత్వం మనకి ఇవ్వబడుతుంది. వారసత్వం. మనకంటే ముందుగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన పరిశుద్ధులు ఉన్నారు. తేజోవాసులైన పరిశుద్ధులు. ఇప్పుడు యేసన్న గారు యేసుక్రీస్తు సింహాసనంలో కూర్చొని ఆ వారసత్వాన్ని అనుభవిస్తారు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? సింహాసనం ఎవరికైనా ప్రసంగం చేసినప్పుడు కూడా ముగ్గురిని కూర్చోబెట్టి ప్రసంగం చేశారు యేసన్న గారు. తండ్రి, కుమారుడు, మనము, పరిశుద్ధాత్ముడు కాదు. తండ్రి సింహాసనమందు, కుమారుడితో పాటు మనం. సింహాసనం ఒకటే. తండ్రి సింహాసనం కుమారుడికి ఇచ్చారు. ఆ కుమారుని సింహాసనం మనకివ్వబోతున్నారు. వారసత్వం, వారసత్వం, వారసత్వం. అందుకని మన పేరట కోట్ల కొలది ఆస్తులే అవసరం లేదు. పరలోకంలో మనకు వారసత్వం ఉంచాలి. యోబు భక్తుని వలె 23వ అధ్యాయంలో యోబు అంటాడు, 10వ వాక్యం 11వ వాక్యం అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. అంతే. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. నేను శోధించబడిన తర్వాత, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వల్లే కనబడుదును. అది ఆయన మనల్ని శోధిస్తారు. శ్రమల్లో శోధిస్తాడు. ఆయన మనల్ని పుట్టుమ వేస్తారు. శ్రమలలో మనల్ని పుట్టుమ వేస్తారు. శ్రమలకు మన భక్తి నిలబడాలి. అప్పుడే మన వారసత్వాన్ని అనుభవించబోతున్నాం. ఇది కోణం. ఒక ప్రసంగం మీరు వింటున్నప్పుడు దాన్ని
టైటిల్ పెట్టుకోండి, ఇది శ్రమల కోణం అని పెట్టుకోండి టైటిల్ ప్రారంభంలోనే. రాత్రేమో కన్నీళ్ల కోణం, మధ్యాహ్నమేమో విసిగిపోని కోణం, ఇప్పుడేమో శ్రమల కోణం. అలా పెట్టుకోండి. దాని లోతు, దాని ఎత్తు, దాని అనుభవాలన్నీ తెలుసుకోండి. ఒక అంశం తీసుకున్నప్పుడు కూడా దాని మీద ఒక పూర్తి అవగాహన రావాలి వినే మీకు. టీచర్స్ ఉన్నారు, ఏమనుకోబాక, కొంతమంది టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్కి సరిగ్గా క్లాస్ చెప్పరు. ఒక దైవజనుడు ఉన్నాడు, ఏమంటారు తెలుసా, మీకు చెప్పొచ్చో లేదో, ప్రసంగానికి లేస్తాడు, ఓ చెప్తామంటారు, ప్రకటన గ్రంథం అంటాడు, పరమగీతాలు అంటాడు, దానియేలు గ్రంథం అంటాడు, ఏజ్కేల్ అంటాడు, 4 జంతువులమ్మా, 4 జంతువులు చెప్పండి ఏంటది, 4 జంతువులు అంటాడు, 4 ఏరుగులు అంటాడు, 4 దున్నపోతులు అంటాడు. ఇక నేను లోతుకి వెళ్ళబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక లోతుకి వెళ్ళబోతున్నా అంటారు, 15 నిమిషాలు చెబుతారు, ఇంకా లోతుకి వెళ్ళబోతున్నా, నేను ఇంక వెళ్ళలేదంట, ఇంకా లోతుగా వెళ్ళబోతున్నా, జాగ్రత్తగా వినాలి, ఇది ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి, లోతుకి వెళ్ళబోతున్నా అంటుంటారు. గంట సేపు చెప్తానే ఉంటారు, ఇక వెళ్ళబోతున్నా లోతుగా అంటుంటారు. ఆఖరికి ముగింపు కూడా లోతుకి వెళ్ళరు ఆయన. ఆఖరికి ముగించేటప్పుడు ఏం చెప్తారు తెలుసా, రేపు మీకు 2వ రోజు ప్రసంగం కదా, 2వ రోజు ఉంది కదా, 3 రోజులు ఉంది కదా సభలో, రేపు లోతుగా వెళ్ళబోతున్నాను, సమయానికి రండి అంటాడు. 3 రోజులు ఇదే గొడవ. అలాగే టీచర్స్ కూడా పిల్లలకు ఒక సబ్జెక్ట్ని గురించి వివరిస్తున్నప్పుడు పిల్లలకు పూర్తి అవగాహన రావాలి ఆ సబ్జెక్ట్ మీద. పూర్తి అవగాహన వచ్చినప్పుడే దాన్ని క్లియర్గా ఆ పిల్లలు వివరించగలుగుతారు, చెప్పగలుగుతారు. ఒక పూజారి నేను అడిగాను, ఓం 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 అదేనా హోం అంటుంటారే, హోం అంటే ఏమిటి అన్న నాగరాజుగా ఉన్నప్పుడు అడిగా. అతడు అన్నాడు, గ్రంథములు చదివి చెప్పాలండి మీకు అన్నాడు. నేనన్నాను, గ్రంథములు చదవకుండా ఎందుకు పూజారి అయ్యావండి అన్న నేను. హోం అనేది ఏదో తెలియకుండా వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి అర్థమై సావదు. తప్ప ఏమైనా అర్థమైందా? ఏమైనా అరే నేను అరటి పండ్లు పెట్టండి, పసుపు పెట్టండి అంటుంటారు తప్ప ఒక్క మంత్రం అని అర్థమైద్దా? అసలు అది ఈనేవాళ్ళు ఏమిటో అనుకుంటుంటారు. నీ కర్మకాండ ఆ భగవద్గీతలో ఉన్న మాటల శ్లోకాలన్నీ ఏమైనా అర్థమవుతాయి వీరికి? వారు చెబుతామంటే చదువుతామంటే పెళ్లి రోజు ఏమి చూస్తూ ఉంటుందో ఆడు చూస్తూ ఉంటాడు, చదువుతామంటే మంత్రం ఏమైనా అర్థమవుతాయా? అందుకని ఇప్పుడు హిందువులు కూడా తెలివి తక్కువలు కాదు. అందుకని హిందూస్ ఇప్పుడు చూడండి అవన్నీ ప్రక్కన పెట్టేశారు. అవన్నీ ప్రక్కన పెట్టి ఇప్పుడు మనం ప్రసంగం చేసినట్టుగా వాళ్ళ గుడుల్లో ప్రసంగాలు చేస్తున్నారు. ఆరికే అంత అలెక్ట్ ఉంటే మనం ఎలా ఉండాలి? ముస్లింలు ఉన్నారు, ఆ ఖురాన్లో ఏం చెబుతారో వాళ్ళకి అర్థం కాదు, గాడి తెలిసినట్టు. మీరేమనుకోబాకండి ఎవరైనా ఉంటే, ఉన్న మన జాతి కదా, ఆ జాతి కాదు కదా, జాతి మారింది కదా. వాళ్ళు ఏం అరుస్తారో వాళ్ళకే అర్థం కాదు, గాడి తెలిసినట్టు అంటుంటారు. ఏమర్థమై సావదు మనకి. ఎవరికైనా ఫలితం ఉందా? అది వాళ్ళకే అర్థమై సావదు. అరుపులు వచ్చినప్పుడు మాత్రం కళ్ళు మోస్తారు, గుండె మీద చేయి పెట్టుకుంటారు. ఎగ్జామ్స్ అంతా అయిపోయి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు వరకు కూడా ఇంకా వివరిస్తానికి, రేపు లోతుకు పోతాను, ఇంక ఈ రోజు లోతుకు పోతాను, ఇంక ఈ రోజు లోతుకు పోతాను అంటా ఉండండి.
పిల్లలు అట్టర్ ఫెయిల్ అయిపోతారు. క్లాస్ చెప్పేటప్పుడు కరెక్ట్గా దాని పునాది ఇది, దాని వేర్లు ఇవి, దాని లోతు ఇది, దాని ఎత్తిది, దీని పరిస్థితి ఇది అని చెబితే ఆ పిల్లలకు మైండ్లో ఫీడ్ అయిపోతాయి. ఆ పిల్లలను శుభ్రంగా విశ్రాంతి బెల్లని కొట్టి శుభ్రంగా వాళ్ళంతా తిరుగుతా ఉంటే ఏం కుర్చీలో నిద్రపోతా ఉంటుంది. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో కొంతమంది చూస్తుంటా నేను, మరి దారుణం, కుర్చీలో కూర్చొని నిద్రపోతా ఉంటుంది. పిల్లలు వచ్చి లేపాలి, టీచర్ టైం అయింది టీచర్, అప్పుడు కూర్చోడే ఈ సీతారాలు చదవటం, అక్కడికి సీతారాలు, అక్కడికి న్యూస్ పేపర్లో. ఎందుకంటే నేను గవర్నమెంట్ బడిలో చదివాను కాబట్టి చెప్తున్నా. నిద్రపోతున్నా మా మాస్టర్ గారిని నేను ఎన్నిసార్లు లేపాను. ఎందుకంటే ఆ స్కూల్లో నన్ను ఆయన స్కూల్ పెద్దగా పెట్టుకున్నాడు. నా చదువుకి నేను స్కూల్ పెద్దని ఏమనుకోండు. పొద్దున్నే పని నాకు ఏంటంటే చెరువు కట్ట మీదకి వెళ్ళి ఇన్ని కర్రలు తీసుకొని వస్తాను. ఎవడి మీద నాకు బాగా కోపం ఉందో వాడిని ఈ కర్రతో కొట్టాలనుకోని అంత పెద్ద కర్ర వేస్తా. ఏం కొడతాడు మా మాస్టర్ గారు పిల్లల్ని. అందుకని సబ్జెక్ట్ కూడా మీరు వినేటప్పుడు ఒక అంశం తీసుకున్నప్పుడు దాని లోతు, దాని ఎత్తు, దాని యొక్క విధానాలు ఎవరన్నా అన్ని పూర్తిగా ఒక అవగాహన రావాలి. అప్పుడే మీకు ఒక తృప్తి కలుగుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఈ సమయంలో ఈ పూట నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలను, కష్టాలను, బాధలను మనకు ఆహారంగా ఇచ్చారు. అవి మనం అనుభవించుదాం. అవి మనల్ని ఈ అనుభవాల్లోని తీసుకొని వెళ్తున్నాయి. కృంగిపోబాకండి. శ్రమలు వచ్చినప్పుడు తొట్టిల్లబాకండి. శ్రమ మనకు అవసరం. కన్నీళ్లు, రాత్రి అని చెప్పాను, కన్నీళ్లు మనకు అవసరం. ఇప్పుడేం చెప్తున్నాను, శ్రమలు మనకు అవసరం. ఎన్ని శ్రమలు మనం అనుభవించినా మనమేమో చెబుతాం 30 సంవత్సరాలు అనుభవించాను శ్రమలు. నా జీవితంలో అంటాడు వాడు 3 సంవత్సరాలు సేవకు వచ్చి వాడిని ప్రసంగం చేయమంటే, నా జీవితంలో అంటాడు. వాడి జీవితం 2-3 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఒకడు అంటాడు ప్రసంగం చేయాలంటే, నా జీవితంలో నేనంటాను వాడికి ఇంకా జీవితమే ప్రారంభం కావాలా. ఏనండి, మనం ఎన్ని సంవత్సరాలు మనం శ్రమ అనుభవించిన దైవజనుడు పౌలు చెప్పింది ఏంటంటే, క్షణమాత్రముండు శ్రమ. ఇది క్షణమాత్రమే ఉంటుంది శ్రమ. ఎన్ని సంవత్సరాలు అనుభవించిన ఆ శ్రమలన్నింటినీ కలిపి మనకి ఎంతది? క్షణం. క్షణమాత్రం ఉండే శ్రమ మీకు అంతకంతకు మహిమా భారాన్ని కలగచేస్తుంది. అందరు లేచి నిలబడండి, చాలాసేపు కూర్చున్నారు. బైబిల్ క్రిందనే పెట్టుకోండి. ప్రతి సంవత్సరం మార్చి నెలలో మీరు బల్లారాధన తీసుకుంటున్నారా? కానీ రేపు తీసుకునే ధన్యత ఇచ్చారు దేవుడు. ప్రతి సంవత్సరం తీసుకోవట్లే మీరు, రేపు ఆ ధన్యత ఇచ్చారు ప్రభు మనకి.
నేను అదే గుర్తుపెట్టుకున్నాను. ప్రతి సంవత్సరం మనకు మార్చి నెల అంటే బల్లారాధన ఉండేది కాదు. ఈసారి దేవుడు బల్లారాధన తీసుకునే కృప ఇచ్చారు. రేపు కూడా కొంచెం లేట్ అయింది అనుకోబాకండి. మీకు దేవుని వాక్యం నెల రోజుల నుండి మీరు వినట్లేదు, అందుకే 3 పూటలు నేను చెప్పాను. రేపు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. రేపు రాత్రికి కూడా ఒక మీటింగ్ ఉంది, అక్కడ కూడా పాలు పొందండి. కాసేపు ఈ క్లేశన్న పానాలు, ఈ శ్రమలను, బాధల్ని, కష్టాలని నేను అనుభవిస్తాను అని అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. శ్రమదిన ముందు మీరు కృంగిపోవద్దు. కృంగిపోతే మీరు చేతగాని వారు అగుదురు. ఆయన నామము నిమిత్తం ఎన్నో శ్రమలు అనుభవించాలని ఆయనే కోరుకున్నారు. శ్రమలు మీకు ఆహారముగా ఇవ్వబడినవి. ఇది క్లేశన్న పానములు. ఈ శ్రమ మనకు అవసరం. శ్రమలు వచ్చినప్పుడే ఆ శ్రమలు మిమ్మల్ని పరిపూర్ణతలోనికి నడిపించను. శ్రమలోని క్రైస్తవ్యం కాదు. శ్రమలు లేని విశ్వాసి కాదు. క్రీస్తు మిగిల్చిన శ్రమలను మీరు అనుభవించండి. మీ శరీరమందు మీ వంతు మీరు నెరవేర్చండి. ఆయన పక్షమున మీరు విశ్వాసం ఉంచుటయే కాదు, శ్రమ అనుభవించుటయే మీకు అనుగ్రహింపబడినది. ఈ చేదైన అనుభవాలు ప్రతి విశ్వాసికి కావాలి. ఈ చేదైన అనుభవాలలో ప్రతి విశ్వాసి నడిపించబడాలి. అందరు నోరు తెరిచి కోరుకో. పలు సమయాలు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయాను, త్రెట్టిల్లాను, తొందరపడ్డాను, ఆవేశపు మాటలు మాట్లాడాను. శ్రమలు వచ్చినప్పుడు బాగా నేను లోకంలోనికి వెళ్ళే ప్రమాదాలు కూడా వచ్చాయి. యేసయ్యా, ఈ క్లేశన్న పానములు నాకు ఆహారముగా ఇచ్చావా నా తండ్రి. లోకమంతా అనేకులు శ్రమల కాలం శ్రమలు అనుభవించుకుంటున్న ఈ రోజుల్లో ఒక నిజమైన శ్రమలంటే ఇవే. ఒక నిజమైన శ్రమలంటే ఇవే. ఈ శ్రమలను మీరు అనుభవించాలి. ఈ శరీరమందు ఈ శ్రమను అనుభవించాలి. ఇవాళ శ్రమలలో పరిపూర్ణత పొందండి. శ్రమలలో నిరీక్షణ పొందండి. శ్రమలలో దేవుని రాజ్యానికి వారసులుగా మారండి. శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్. శ్రమల ద్వారా మెప్పును, మహిమను, ఘనతను పొందండి. అనుభవించండి. శ్రమలను ఆహారముగా భుజించండి.
అందరూ కాసేపు ప్రభుకు అప్పగించుకోండి. 10 నిమిషాలు ప్రభుకు అప్పగించుకోండి. ప్రభుకు అప్పగించుకోనండి. మీకు సహాయముగా పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తున్నారు మీ శరీరాలలో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దర్శనమా
నింపు
ఆమేన్. శ్రమలను, కష్టాలను ఆయన మనకు ఆహారముగా ఇచ్చారు. అందరు మౌనంగా ఒక్కసారి మీ చేతుల పైకెత్త. సంఘము పరిపూర్ణత చెందాలని కోరుకుంటే అనేకమైన అనుభవాలలో సంఘము పరిపూర్ణతలోనికి రావాలి. శ్రమలలో మీరు నిలబడాలి. నా శ్రమలలో మీరే నాతో నిలిచిన వారని యేసయ్య మిమ్మల్ని గూర్చి చెప్పాలి. చేతగాని వారి వలె కృంగిపోవద్దు. పరిపక్వం కావాలంటే శ్రమలు అనుభవించాలి. వరాలలో అదొక వరం. శ్రమలు అనుభవించుట అది ఒక వరం. ఇన్ని కోణాలలో మీరు నలగొట్టబడాలి. నామకార్థపు క్రైస్తవ్యం కాదు. మీరు ఏదో ఆచారాలుగా భక్తి చేసేవారు కాదు. మీరు నిరీక్షణ గల క్రైస్తవ్యం ఇది. ఆయన రాజ్యములో ప్రవేశించే క్రైస్తవ్యం ఇది. ఆయన ద్వారా మెప్పును, మహిమను, ఘనతను పొందే క్రైస్తవ్యం ఇది. ఆయన వారసత్వాన్ని అనుభవించే క్రైస్తవ్యం ఈ క్రైస్తవ్యం. ఎప్పుడు ఉత్తరపు గాలే కాదు, దక్షిణపు గాలి అనే వడగాలులు కూడా అవసరం. ఇందులో మీరు నిలబడండి. ఈ మీ శరీరాన్ని దాటి వెళ్ళనివ్వండి. ఈ శ్రమలను మీరు రుచి చూడండి. దీని వెనక ఉన్న పరిపూర్ణతను మీరు అనుభవించండి. ప్రభు మనకిచ్చినటువంటి ఈ పూట, ఈ మాటలను బట్టి అందరూ ఒక్కసారి యేసయ్యకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. స్తోత్రమని అందరూ చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన మాటల చేత మనల్ని అనేకమైన కోణాలలో తీసుకొని వెళ్తూ సంఘ పరిపూర్ణతలోనికి మనము కూడా ఏకీభవించుటకు ప్రభు మనకు సహాయం చేస్తున్నందుకు, ఆయన మాటల చేత మనల్ని ఈ విధముగా దర్శించి పూర్తిగా మనము స్పందించేటట్లు చేస్తున్నందుకు మరొకసారి స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. గత రాత్రి నుండి ఇప్పటి వరకు అనేకమైన విషయాల కొరకు ప్రార్థనలు చేయుటకు మనకు బలముని ఇచ్చినందుకు, మన ప్రార్థనలన్నిటిని ఆయన సన్నిధికి చేర్చుకున్నందుకు, ఇక ఆయన సన్నిధిలో గడిపిన ఆ ప్రతిఫలాలన్నీ వాక్యములో మనకు ఆయన చూపించినందుకు స్తోత్రం చెప్పండి అందరూ.
ఆయన శరీరములో రక్తములో పాలు పొందుటకు తగిన సిద్ధపాటు మనందరికీ కలిగించినందుకు రేపు జరిగే ఆరాధనను బల్ల ఆరాధనను ఆశీర్వదించున్నట్లుగా మరొకసారి స్తోత్రం అని చెప్పండి. ఆమేన్. మీ మాటల కొరకు మీ ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని ఎదురు చూశారు. అవసరమైనటువంటి మాటలు మీరు ఇచ్చారు. ఈ మాటలన్నింటినీ ప్రతివారు ఉపయోగపరుచుకున్నట్లు జాగ్రత్త పరుచుకోవటానికి, ఈ మాటలను భద్రపరుచుకోవటానికి సహాయం చేయండి. మీ వాక్యపు లోతు, ఎత్తు, మీ వాక్యపు విధములన్నిటినీ మీరు మాకు తెలియచేస్తున్నందుకు స్తుతించుచున్నాను. మీ ప్రజల్ని ఇలాంటి మాటల చేత లోతైన అనుభవాల్లోనికి తీసుకొని వెళ్తున్నారు. ఈ ప్రజల పట్ల మీ ప్రణాళిక ఏమిటంటే మీ పరిపూర్ణతలోనికి సమాన పరిపూర్ణత చెందాలనేదే. మేము కూడా అదే గురి పెట్టుకున్నాం. కనుకనే మీరు ఇచ్చిన మాటలు మీ ప్రజలకు తెలియచేస్తున్నాం. మీ ప్రజలు కూడా పూర్తిగా స్పందిస్తున్నారు. మీ వాక్యం ఏ స్థితిలోని తీసుకుని వెళ్ళినా ఆ స్థితిని అనుభవిస్తామని, అందులో సంతృప్తి పొందుతామని బిడ్డలు కూడా నిర్ణయించుకుంటున్నారు. మీరు కోరుకున్నటువంటి అనుభవాలలోనే ఈ సంఘాన్ని స్థిరపరుచుకోండి. ఈ సమయంలో మీ బిడ్డలు తిరిగి వెళ్తున్నారు. మార్గాలన్నిటిలో మీరు తోడుగా ఉండండి. ఈ నెలలో మీరు మాకిచ్చినటువంటి విలువైన ఆరాధన బట్టి కూడా స్తోత్రం. సమయానికి మీ ప్రజలు రేపు పాలు పొంది మీ మాటలు విని మీ శరీరములో రక్తములో పాలు పొందుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందండి. సమయంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులతో వారిని దర్శించి బాగు చేయండి. మీ నిమిత్తం మీ ప్రజలకు శ్రమలు వచ్చి ఉంటే ఏ ఒక్కరూ కృంగిపోకుండా ఈ శ్రమలలో కలిగే ఆత్మీయ ఆశీర్వాదాలను అనుభవించినట్లుగా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.